శ్రీరామ రామ రామేతి రమే రమా మనోరమా సహస్రనామ తత్తుల్యం రామనామో వరాననే. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నాను ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. దక్షిణ అయోధ్యగా పిలువబడుతున్న భద్రాచల పుణ్యక్షేత్రానికి వచ్చేసాము. ఇక్కడ శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు సమేతంగా కొలువై ఉన్న పుణ్యక్షేత్రం. ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. భద్రాచలం రావడానికి రాష్ట్ర నలుమూలల నుండి బస్ సౌకర్యం ఉంది. అదే ట్రైన్లో రావాలనుకుంటే కొత్తగూడెం వరకు రావాల్సి ఉంటుంది. కొత్తగూడెం నుండి భద్రాచలానికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే హైదరాబాద్ నుండి అయితే 311 కిలోమీటర్లు ఉంటుంది. విజయవాడ నుండి అయితే 187 కిలోమీటర్లు ఉంటుంది. గోదావరి కరకట్ట మీద రామాయణ ఉట్టిపడేలాగా కొన్ని విగ్రహాలు ఉంచారు. అవి చూసుకుంటూ వెళ్దాము. ఈయన భక్త రామదాసు. దశరథ మహారాజుకు సంతానం లేకపోవడం వలన పుత్రకామేష్ట యాగం చేయడం వలన అగ్నిదేవుడు పాయసాన్ని ప్రసాదంగా ఇస్తాడు. దాని వలన రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు జన్మిస్తారు. ఇక్కడ చూడండి, వశిష్ఠ మహర్షి విద్యాభ్యాసం నేర్పిస్తున్నారు. విద్యాభ్యాసం అనంతరం బాలరాముడు తొలిసారిగా తటాక అనే యక్షరాక్షసిని వధిస్తాడు. ఇక్కడ చూడండి, శ్రీరాముడు శివధనుస్సును విరిచిన తరువాత సీతను వివాహం చేసుకున్న ఈ దివ్యలీల చూడచక్క ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ చూడండి, కైకేయి దశరథ మహారాజుని 2 వరాలు కోరుతుంది. 1 భరతుని పట్టాభిషేకం, 2 శ్రీరాముని 14 సంవత్సరాల వనవాసం. ఇక్కడ చూడండి, అరణ్యవాసంలో సీతారాముల్ని గుహుడు గంగను దాటిస్తున్నాడు. దశరథ మహారాజు మరణించిన తరువాత భరతుడు అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముని దగ్గరికి వెళ్ళి రాజ్యాన్ని ఏలమని కోరగా శ్రీరాముడు నిరాకరించి తన పాదుకలను ఇచ్చి పంపుతాడు. ఇక్కడ బంగారు జింకను తెచ్చి ఇవ్వమని చెప్తున్న సీతాదేవి. రావణుడు సీతాదేవిని తీసుకువెళ్తున్న సమయంలో జటాయు అనే పక్షిరాజు యుద్ధం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ శబరి రాముడికి పనులు పెడుతుంది చూడండి. ఇక్కడ శ్రీరాముడు సీతను వెతకడం కోసం సుగ్రీవుడితో స్నేహం చేస్తాడు. లంకలో ఉన్న సీతాదేవి తాను క్షేమంగానే ఉన్నానని తెలపడం కోసం హనుమంతునికి చూడమని ఇచ్చి పంపుతుంది. లక్ష్మణుడు యుద్ధంలో స్పృహ తప్పి పడిపోయినప్పుడు హనుమంతుడు సంజీవిని పర్వతం తెచ్చి కాపాడుతున్న దృశ్యాలేవి చూడండి, ఎంత బాగుందో. శ్రీరాముడు రావణుణ్ణి వధిస్తున్న దృశ్యాలివి. రామాయణం ఉట్టిపడేలాగా ఈ విగ్రహాలను కరకట్టపైన చాలా అందంగా పెట్టారు చూడండి. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక మనకి గోదావరి ఘాట్ వస్తుందండి. ముందుగా ఈ గోదావరి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. స్త్రీలకు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు కూడా ఉంటాయి. ఇక్కడ తలనీలాలు మరియు పిండ ప్రదానం కూడా చేస్తారు. గోదావరి ఒడ్డున భక్తుల కోసం కొన్ని టెంట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ బోటింగ్ పాయింట్ కూడా ఉంది. మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. అవతల ఒడ్డుకి వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ తీసుకొని వస్తారు. స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు వనవాసంలో భద్రాచలం గుండా వెళ్తున్నప్పుడు భద్రుని భక్తికి మెచ్చి రావణుణ్ణి సంహరించిన తర్వాత ఇక్కడే కొలువై ఉంటానని వరమిచ్చి మరిచిపోయి శ్రీరాముడు వెళ్ళిపోతాడు. అప్పుడు భద్రుడు కఠోర తపస్సు చేయడం వలన రాముడు వైకుంఠం నుండి వచ్చి ఇక్కడే కొలువై తీరుతాడు. అందుకే భద్రాచలంలో ఉన్న శ్రీరాముడికి 4 చేతులు ఉంటాయి. ఎడమ తొడపైన సీతమ్మ వారిని కూర్చోబెట్టుకొని ఉంటారు. లక్ష్మణుడు కూడా ఎడమ వైపు ఉంటారు. కలియుగంలో పోకల దమ్మక్క అనే వృద్ధురాలి కలలోకి శ్రీరాములు వారు వచ్చి పలానా పుట్టలో ఉన్నానని చెప్తే పుట్టని తవ్వి విగ్రహాలను తీసి తాటాకులతో ఒక పాక నిర్మించుకొని రోజు పూజలు చేసుకుంటూ ఉండేది.
17వ శతాబ్దంలో కంచర్ల గోపన్న భద్రాచలానికి తహసీల్దార్గా వచ్చి ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నులతో భద్రాచల ఆలయాన్ని నిర్మించారు. ఇది కళ్యాణ మండపం. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం ఇక్కడే జరుగుతుంది. శ్రీరాముల వారి దర్శనానికి వెళ్ళే దారండి. ఇలా మెట్లెక్కి పైకి లోపలికి వెళ్ళాలి. ఫ్రీ దర్శనం ఉంటుంది. ప్రత్యేక దర్శనం వచ్చేసి 100 రూపాయలు తీసుకుంటారు టికెట్. ఈ పక్కన అన్ని కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అన్నీ పక్కనే ఉన్నాయి షాపులు. ఇంట్లో ఉన్న బ్యాగులైనా, కెమెరా, ఫోన్లైనా ఏమైనా దాచిపెట్టుకోవడానికి ఇక్కడ ప్రత్యేక గదులు ఉన్నాయి. కొండపైకి వెళ్ళడానికి మరొక దారండి. ఇది ప్రసాదాల కౌంటర్ అండి. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని మనం ప్రసాదాలు తీసుకోవాలి. మెట్లెక్కి గుడి లోపలికి వచ్చేసాము. చూడండి, క్యూ లైన్లో ఉన్నారు స్వామివారు దర్శించుకోవడానికి. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో అసలు. ఇక్కడ జై హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ కూడా చాలామంది భక్తులు దర్శించుకుంటారు జై హనుమాన్ని. ఇక్కడ పోకల దమ్మక్క విగ్రహం పెట్టి ఉంది. చూడండి, పూజిస్తున్నట్లుగా విగ్రహాన్ని పెట్టారు. సీతారాముల్ని పూజిస్తున్న విగ్రహం. ఇది టికెట్ కౌంటర్. ప్రత్యేక దర్శనం కావాలనుకునే వాళ్ళు టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇది గోశాల. ఇక్కడ చాలా గోవులు ఉంటాయి. గడ్డి కొనుక్కొని గోవులకి తినిపిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం కూడా ఉంది. ఇది ప్రసాదాల కౌంటర్ అండి. ఇక్కడ మనం టికెట్ తీసుకొని ప్రసాదాలు తీసుకోవాలి. చూడండి, నేను తీసుకున్నాను. ప్రసాదాలు తీసుకెళ్ళడానికి కవర్లు కావాలనుకుంటే ఇక్కడ అమ్ముతారండి. 10 రూపాయల కవరు. గుడి వెనకాల శివాలయం టెంపుల్ కూడా ఉంది. చూడండి, బ్రిడ్జి దాటగానే అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఉంది ఇక్కడ. గుడి నుండి ముందుకెళ్తే కొంచెం మనకి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహస్వామి సాలగ్రామ ఆశ్రమం ఉందండి. గోవింద కల్పవృక్ష నరసింహస్వామి సాలగ్రామము. కోరిన కోరికలు తీర్చడానికి ఇక్కడ ముడుపులు కడతారు. ఈ ఆలయంలో గోశాలలు కూడా ఉన్నాయి. ఇక్కడ హోమాలు చేస్తారు. నరసింహస్వామి కొలువై ఉంటాడు ఇక్కడ. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు. హోమయాగాలు చేస్తున్నారు. ఇది అంబ సత్రం అండి. ఈ సత్రంలో శివాలయం గుడి ఉంది. గోశాలలు కూడా ఉన్నాయి. చూడండి, ఇది అహోబిల మఠం. కొండపైన భక్త రామదాసుని ధ్యాన మందిరం ఉంది. ఇదే ధ్యాన మందిరం. ఇక్కడ ఇది గుంటూరు సత్రం. గదులు అవైలబుల్గా ఉంటాయి. 500 రూపాయలు. ఇది పోకల దమ్మక్క నిత్య అన్నదాన సత్రం. ఇది కమ్మ సత్రం. ఉండడానికి గదులు అవైలబుల్గా ఉంటాయి. ఇది పద్మశాలి సత్రం. ఉండడానికి గదులు అవైలబుల్గా ఉంటాయి. కొన్న వారికి భోజనాలు ఫ్రీగా పెడతారు. ఇది రాజుల సత్రం. ఉండడానికి గదులు అవైలబుల్గా ఉంటాయి. ఇది రెడ్ల సత్రం. ఉండడానికి గదులు అవైలబుల్గా ఉంటాయి. ఇవే కాకుండా హరిత హోటలు
చాలా రెసిడెన్సీలు అందుబాటులో ఉన్నాయి. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.